మన టీవీ న్యూస్. గోనెగండ్ల మండలం పులిమల గ్రామంలో జాతీయ ఆహార నూనె గింజల పథకం 2025-2026 పథకం కింద వేరుశనగ విత్తనాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి. అలాగే గోనెగండ్ల మండలం పరిధిలోని గాజుల దిన్నె ప్రాజెక్టును నీటి ప్రవాహంపై పరిశీలించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ సిరి. కలెక్టర్ తో పాటు మార్కెట్ యార్డ్ చైర్మన్ కురువా మల్లయ్య, PSCS చైర్మన్ SV రామాంజనేయులు, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అని చెప్పి ఇక్కడికి రావడం జరిగిందండి. ఈ పులిమాల గ్రామానికి సంబంధించి 2450 ఎకరాలు బుక్డ్ ఏరియా, అంటే ఈ పంట వేశారు. క్రాప్ బుకింగ్ కూడా జరిగింది. ముఖ్యంగా కాటన్ ఇక్కడ బాగా వేశారు. 1564 ఎకరాల్లో కాటన్ వేయడం జరిగింది. ఆనియన్ 250 ఎకరాలు, రెడ్ గ్రామ్ 200 ఎకరాలు, గ్రౌండ్ నట్, ఇంకా చిల్లీ అంటే మిర్చి, ఆ తర్వాత క్లస్టర్ బీన్స్, టొమాటో కొంచెం వేశారు. సో మెయిన్గా ఇక్కడికి నేను వచ్చిన తర్వాత ఫస్ట్ నాకు ఈ జిల్లాలో ఆహ్వానం పలికింది ఆనియన్, ఉల్లి ఇష్యూ చాలా ఇబ్బందిగా ఉంది అని చెప్పి. ఎందుకు జరిగింది అని చెప్పి మనం డీటెయిల్స్లోకి వెళ్తే, కిందటి సంవత్సరం ఉల్లికి చాలా ధర వచ్చింది. దానివల్ల అందరూ కూడా ఉల్లి వేసేసారు. మొత్తం అంతా కూడా ఎక్కువ శాతం ఉల్లి వేయడం జరిగింది. సరే వేస్తే వేశారు, బట్ టెక్నాలజీ వాడడం కానీ, ఇంప్రూవ్డ్ సీడ్ అంటే విత్తనం, మంచి క్వాలిటీ విత్తనం వాడడము. అలాగే మా వాళ్ళు ఇప్పుడు చెప్పారు, ఇప్పుడు ఆయన కేవీకే కోఆర్డినేటర్ చెప్పారు, రాఘవేంద్ర గారు చాలా విషయాలు చెప్పారు మీకు. సో అవన్నీ పాటిస్తేనే మనకి ఎప్పుడైనా ధర అనేది వస్తుంది. ఇప్పుడు ఆనియన్కి సంబంధించి కూడా ముందు విత్తనం మంచిది వాడాలి. అలాగే రైజ్డ్ బెడ్ అంటే కొంచెం పైకి మట్టి పైన కొంచెం రైజ్ చేసి దాంట్లో పండించాలి. తర్వాత డ్రిప్ ఇరిగేషన్ పెడితే ఇంకా బాగా మనకి లాభం వచ్చే అవకాశం ఉందని చెప్పి ఇలా చాలా విషయాలు చెప్తున్నారు. ఇప్పుడే మీరు విన్నారు రాఘవేంద్ర గారు చెప్పింది మీకు, ఎలాగా ఈ గ్రౌండ్ నట్ అంటే వేరుశనగ ఎలా పండించాలి, ఆ తర్వాత విత్తనం ఎలాగా శుద్ధి చేయాలి, తర్వాత కలుపు మొక్కలు రాకుండా ఎలాగా చేయాలి, తర్వాత వేర్లు ఎక్కువ రావాలంటే ఏం చేయాలి, తర్వాత అక్కడ ఉన్న కాయ గట్టిగా రావాలి అంటే ఏం చేయాలి, ఇవన్నీ కూడా తెగులు పట్టకుండా ఏం చేయాలి, ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. సో అన్ని జాగ్రత్తగా వినాలి మీరు. మా వాళ్ళు మళ్ళీ మీకు మంగళవారం, బుధవారం పొలం పిలుస్తుంది కార్యక్రమంలో కూడా ఇవన్నీ చెప్తూ ఉంటారు. కాబట్టి జాగ్రత్తగా విని దాన్ని పాటించాలని చెప్పి కోరుకుంటున్నానండి. 50 కేజీలు విత్తనం, సో అవన్నీ కూడా మళ్ళీ మీరు విత్తనం ప్రొడ్యూస్ చేయడానికి వాడాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇవి మళ్ళీ మీకు 12 క్వింటాల నుంచి 17 క్వింటాల వరకు, అంటే బాగా ఇరిగేషన్ చేస్తే 17 క్వింటాలు, మామూలుగా రెయిన్ ఫెడ్లో ఉంటే 12 క్వింటాల వరకు మీకు విత్తనం తిరిగి వస్తుంది. ఆ విత్తనం అంతా మళ్ళీ మేము బైబ్యాక్ చేస్తామండి కేవీకే ద్వారా. ఎందుకంటే 10% వరకు ఈయన ఇక్కడ తీసుకుంటారు. మిగతా 90% విత్తనాలు మీరు ఏవైతే పండిస్తారో అవన్నీ కూడా మిగతా జిల్లాల కేవీకేలతో అనుసంధానం చేసి మళ్ళీ మీకు మంచి ధర వచ్చేటట్టు కొనేటట్టు చేస్తాము. కాబట్టి దయచేసి ఈ పంట జాగ్రత్తగా పండించాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాను. ముఖ్యంగా ఇప్పుడు ఇందాక వక్తలు చెప్తున్నారు క్రాప్ డైవర్సిఫికేషన్.
నేను ఫస్ట్ నుంచి ప్రతిసారి ఇదే మాట చెప్తున్నాను. ఒక రైతుకి ఒక 10 ఎకరాలు ఉంది అంటే ఖచ్చితంగా ఒక 3 రకాల పంటలు వేయాలి. అలాగే వాళ్ళకి పాడి కూడా ఉండాలి. ఇప్పుడే చెప్పారు జేడీ గారు, కంపల్సరీగా మనకి ఆవులు కానీ, బర్రెలు కానీ, లేకపోతే గొర్రెలు కానీ, మేకలు కానీ పెంచుకుంటే అలా ఇబ్బంది ఉండదు. ఒక దగ్గర నష్టం వచ్చినా ఇంకో దగ్గర మనకి ఖర్చులకు ఇబ్బంది ఉండదు. కాబట్టి మనకి సపోర్టింగ్గా ఉంటుంది, నిత్యం ఇన్కమ్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి మీరు కంపల్సరీగా ఈ యానిమల్ హస్బెండరీ వాళ్ళు ఇచ్చే లోన్ ద్వారా వచ్చే ఇవన్నీ కూడా వాడుకోవాలని చెప్పి కోరుకుంటూ ఉన్నానండి. ఈ గ్రామం పేరు కైరవాడి గ్రామం నుంచి ఇక్కడికి వస్తున్నప్పుడు మధ్యలో రోడ్ అంతా కూడా మధ్యలో కొంచెం ఇరుగ్గా ఉంది, ప్లస్ నీరు కూడా బాగా నిండిపోయి ఉంది. కాబట్టి ఇమీడియట్గా నేను మా ఎస్సీ గారికి చెప్పానండి, అది R&D రోడ్ అని చెప్పి అంటూ ఉన్నారు, ఒకసారి చెక్ చేయమని చెప్పాను. దానికి ఎస్టిమేట్స్ కూడా ₹1 కోటి పైన ఎస్టిమేట్స్ కూడా వేయడం జరిగింది. సో అది ఎలాగా ఏంటి అనేది చూసి ఆ రోడ్డు బాగు చేసేటట్టు చూస్తామండి. ఈ అవకాశం